నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు హరీష్, అచ్చంపేట నుండి. నేను జిల్లా స్టాఫర్ ఇంగ్లీష్ పేపర్కి వర్క్ చేస్తున్నాను, నార్కల్ జిల్లాకి. మరియు ఓన్గా ఛానల్ కూడా HK6 అని రీసెంట్గా ఆరంభించినాం. సో మనందరూ ఇక్కడ ఎంతమంది అయితే పెద్దలు ఉన్నారో ఇంతవరకు మాట్లాడిన దాంట్లో కేవలం 4-5 విషయాలు నేను గమనించాను. అది చెప్పాలనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చాను. మొట్టమొదట ఇంతవరకు ఏదైతే చెప్పారో ప్రతి రాజకీయ పార్టీలు కానీ ఏవి కానీ మన ఫండ్ నుంచి బతుకుతున్నాయి కాబట్టి మనం ఒక 6 నెలలు కానీ 1 సంవత్సరం కానీ ఇప్పుడు ప్రజెంట్ డే ఎలక్షన్ డే, సో ఈ ఎలక్షన్ మూమెంట్లో మనం ఇచ్చే ఫండ్ ఏదైతే ఉందో బ్లాక్ చేయండి. ఎందుకు చేయలేరు? ఏ పార్టీ అయినా సరే, ఎవరికైనా సరే అవన్నీ బ్లాక్ చేయగలిగితే అంటే ఒక 6 నెలలు 7 నెలలు మన సంస్థ బంద్ అనుకోవచ్చు, కానీ బంద్ చేసిన నష్టం లేదు. ఎందుకంటే దాదాపుగా మనం 1 సంవత్సరంగా 2 ఏళ్ళైనా బతకగలం. కానీ ఇది ఎందుకు చేయాలని చెప్తున్నాను అంటే, ఇది చేసినప్పుడే వేరే వాళ్లకు వైశ్యులు అంటే ఏంటి, వైశ్యుల విలువ ఏంటి, వైశ్యుల డబ్బు నుంచి మనం బతుకుతున్నాం అనేది వాళ్లకు అది గుర్తు రావాలి. కాబట్టి గుర్తు రావాలి అంటే మనం బంద్ చేయాలి, ఇది నా ఉద్దేశం. అదే కాక వైశ్యుల యొక్క పార్టీ ఆవిర్భవించాలి. అంటే ఈరోజు టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ ఎలా ఉందో మొత్తం టోటల్ ఎంటైర్ ఇండియాలో వైశ్య సంఘం అనేది ఒక పార్టీగా ఆవిర్భవించినప్పుడే మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఎవరిలో కూడా నేను రావాలి నువ్వు రావాలి అని అనుకోకుండా 100% అందరము ఏకమై ఎవరు ఉన్నా, సపోజ్ సత్యనారాయణ గారు ఉన్నా ఆయన ఓకే, ఇంకో రమేష్ గారు ఉన్నా ఓకే కానీ అని అనుకోవాల్సిందే తప్ప అరే ఆయన ఉంటే నేను ఎందుకు ఉండకూడదు, నేనుంటే ఆయన ఎందుకు ఉండకూడదు అనేటువంటి తత్వం బంద్ చేయగలిగితే మనం విజయం సాధిస్తాం. అదే కాకుండా వైశ్యులు ఏదైతే ఉన్నారో అందరు ఏకగడం అయితేనే మనం విజయం అనేది సాధించగలం. అదే కాక ఈ యొక్క వైశ్యులం ఇంతవరకు నేను జస్ట్ ఒక ఫైనల్ పాయింట్లోకి వస్తున్నా. ఏదైతే 4% 5% అందాజుగా మన యొక్క వైశ్య కమ్యూనిటీ ఉంది అన్నారు, ఈ కమ్యూనిటీలో దాదాపుగా 3% వరకు కుబేరులు ఉన్నారు. అవునా కాదా? కుబేరులు ఉన్నాము, అవునా కాదా? దయచేసి చెప్పండి ప్లీజ్. ఉంటే మిగతా 1% యొక్క పేదలు ఏదైతే ఉన్నారో వీళ్లకు మనం ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మన కులం కాని వారని ఎందుకు మనం సపోర్ట్ చేస్తున్నాం? దయచేసి ఎందుకు మీరు ప్రశ్నించుకోలేకపోతున్నారు? ఇలా ఉన్నప్పుడు ఈ వేదికలు ఎందుకు, ఈ యొక్క సంఘాలు ఎందుకు, ఈ యొక్క తత్వాలు ఎందుకు? దయచేసి నేను ఏదైనా చెప్పింటే క్షమించండి, తప్పుగా చెప్పింటే నా లోపల ఒక ఆవేదన నేను చెప్తున్నా. ఎందుకంటే నేను ఒక ప్రెస్ మిత్రులుగా ప్రెస్లో పనిచేస్తున్నప్పటికీ ఎంతమందో మా దాంట్లో కూడా తిండికి గతి లేకుండా ఎవరిని యాచించకుండా ఎంతో నానా యాతనలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వైశ్య కమ్యూనిటీలో ఒకటి ఉంది, ఒకరిని పోయి చేయి చాచలేం, అది మన చెడ్డ గుణం. కాబట్టి దయచేసి మనకు మనం సపోర్ట్ చేయాలని నా యొక్క విజ్ఞప్తి. దయచేసి మరీ చెప్తున్నా, ఏదైనా ఉంటే క్షమించగలరు. పాపం మీడియా మిత్రుడు అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఎన్నున్నాయో, ఆవేశం చాలా